ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమున నాతోను మాతోను మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక బంధువులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము నిత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు, ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన యోహాను రాసిన కార్యమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు దేవుని యొక్క కుమారుడు కాబట్టి నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు అనేకుల యొక్క జీవితమునకు ఆశీర్వాదకరమైన వాడు అని తెలియపరుస్తూ, లోకములో ఉన్న వారి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పటం చూడగలం. ఒక పాట మనము తరచుగా పాడుకుంటుంటాం. లోకములో ఉన్న వారి కంటే నా యేసు బలవంతుడు, నా యేసు జ్ఞానవంతుడు అని పాడుతూ ఉంటాం. నిజముగా మన జీవితంలో యేసు బలవంతుడుగాను, జ్ఞానవంతుడుగాను, శక్తివంతుడుగాను ఉన్నట్లయితే నీవు నేను ఆయన వల్ల జీవించి ఇతరులను ఆయన కొరకు ఆదాయము చేసేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మనము చూసినట్లయితే కింద చదివిన వాక్య భాగం, లోకస్తులు దేవుని యొక్క పోలికలను కలిగి ఉండరు. ఎందుకంటే వారిలో నివసిస్తున్న వాడు లోకమును, లోక కార్యములను, పాపమును, శరీర ఇచ్ఛలను, చెడు తలంపులతో వారిని నింపి దేవుని యొక్క ప్రణాళికలోకి వారు రాకున్నట్లుగా వారిని దేవునికి దూరము చేసే వ్యక్తిగా ఉన్నారు. అయితే నీవు నేను ఒక మాదిరికరమైన జీవితమును కలిగి ఉండి, ఎందుకంటే మన ప్రభువు మనను తనకు ప్రతిబింబముగా అనేకుల మధ్యలో మనల్ని గుర్తిస్తున్నాడనేది తెలుసుకోవాల్సిన ఒక విషయం అయి ఉన్నది. నీవు ఆయన యొక్క కుమారుడుగా, కుమార్తెగా ఉన్నావు అని మొదటిగా గ్రహించుకొని ఆయన యొక్క స్వరూపమును కలిగిన నీవు, లేకుంటే ఆయన యొక్క స్వరూపమును ధరించుకున్న నీవు ఆయన వలె జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. నీవు లోకస్తుల వలె కాదు, నీవు అన్యజనుల వలె కాదు, నీవు లోకమునకు ప్రత్యేకించబడిన వ్యక్తివని గ్రహించుకొని నీ జీవితంలో ఆయన కోసము నమ్మకముగా జీవించాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఈ లోకంలో అనేకులు తమకు తోచిన రీతిగా తమ జీవితాన్ని గడుపుచూ ఉన్నారు. అయితే నన్ను ప్రేమించిన ప్రభు, నీ కోసము నా కోసము తన్ను తాను అప్పగించిన ప్రభు యొక్క ప్రేమను గుర్తించిన నీవు ఆయన వలె జీవించాలి, ఆయన యొక్క ప్రత్యేకత నీలో కనపడాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. లోకములో ఉన్న వారి కన్నా శ్రేష్ఠుడైన యేసు ప్రభువును కలిగి ఉన్న నీవు ఆయన వలె జీవించి అనేకుల యొక్క జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ఈ దినములలో అనేక మంది విశ్వాసులు అని చెప్పబడేవారు కూడా తమ జీవితములో యేసు ప్రభువుని ఇతరులకు చూపించలేకపోతున్నారు. కారణము, వారు తమ చుట్టూ ఉన్న లోకమును, లోక కార్యములను తమలో చేర్చుకొని దేవుని యొక్క స్వరూపమునకు ప్రతిబింబముగా ఉండవలసిన వారు లోకమునకు, లోక కార్యములకు ప్రతిబింబముగా మారిపోతూ ఉంటారు. అనేక సార్లు
అన్యులైన వారు మనల్ని ప్రశ్నించినప్పుడే మనము ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక, నీవు క్రైస్తవుడే కదా, ఎందుకు ఇలాగ చేస్తున్నావు అన్నప్పుడు వారికి జవాబు చెప్పలేక మన యొక్క స్థితిని పరీక్షించుకోవాల్సిన వారిగా ఉంటాము. అయితే నీవు నేను గ్రహించుకోవాల్సినది, నీవు నేను ఎరిగి నడుచుకోవాల్సిన కార్యము, నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వారికన్నా ప్రత్యేకించబడినారు, వేరు చేయబడినవాడు, నీ జీవితాన్ని మార్చేవాడు, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించేదానికి నీతో పాటు ఉన్నవాడు అని గ్రహించుకొని నీ జీవితంలో ఆయన వైపు చూడాలి. లోకము వైపు చూడకుండగా, లోకస్తుల వైపు చూడకుండగా. లోక నటనలు ఆకర్షణీయంగా ఉంటాయి, కంటికి రమ్యముగా ఉంటాయి, అయితే చివరికి అవి నాశనం వైపు తీసుకువెళ్తాయి. అవ్వకు ఆ ఫలము రమ్యముగా ఉన్నది, కంటికి ఇంపుగా ఉన్నది, కానీ తన యొక్క జీవితములో ప్రభు ఎందుకైతే ఆమెను సిద్ధపరచాడు, ఎందుకైతే ఆమెను చేసినాడో ఆ ప్రణాళికల నుండి, అనగా దేవుని చిత్తములో నుండి దూరము చేయబడటానికి ఆ కంటికి ఆకర్షణీయముగా ఉన్న ఆ ఫలమే కారణమైంది. ఏసావు జీవితములో అతడు జ్యేష్ఠుడే, కానీ యాకోబు చేసిన ఆ ఎర్ర ఎర్ర చుక్కుడుగాయల కూరను చూసినప్పుడు, అది ఆకర్షించినప్పుడు, నాకు నా జ్యేష్ఠత్వపు హక్కు వద్దు, నాకు ఆ కూర ఇమ్మని తన యొక్క ఆకలి కోసము తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసుకునేదానికి కారణముగా ఉన్నది. ఈ లోకము ఇలాగనే ఆకర్షిస్తూ ఉంటది. నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని తీసివేసేదానికి ఆకర్షిస్తూ ఉంటది. లోక కార్యములు నేను నాశనం వైపు, పతనము వైపు తీసుకువెళ్తుంటే, ప్రభు నీలో ఉన్నవాడు లోకము కన్నా ప్రత్యేకించబడినవాడు, లోకస్తుల్లో నీవు కలిసి ఉండేదానికి ఎంత మాత్రము ఆయన ఇష్టపడనివాడు. నీ జీవితమును ప్రత్యేకించి ఆయన వలె నీవును జీవించాలని ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యం వెంటనే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని వలె, అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వలె ఈ లోకమునకు వేరుగా నీ జీవితము ఇతరులకు మాదిరికరముగా ఉన్నట్లుగా జీవించాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము నాయన లోకస్తుల వలె కాకుండా నీ వలె జీవించేదానికి, నీ యొక్క గుణములు కలిగిన వారిగా, ఇతరులను నీ కోసము సంపాదించేవారిగా మా జీవితంలో నాయన మేము నీ కోసం అర్పించుకునేదానికి సహాయం వచ్చి, మా ప్రభు గొప్పవాడు, మా ప్రభు బలవంతుడు, మా ప్రభు సర్వశక్తిమంతుడని చెప్పుకుంటున్నాం. మేము మా జీవితములో, నా జీవితములో జీవించి ఇతరులకు చూపించినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.